ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు ఉంది సామాన్యుల పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కొనబోతే కొరివి అన్నట్టుగా ధరలు మండిపోతుండడంతో పేద ప్రజలు వాపోతున్నారు. తాజాగా మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అన్ని కూరగాయలు కిలో 50 నుంచి 60 రూపాయల పైనే ఉన్నాయి. ఇప్పటికే బియ్యం, పప్పుల ధరలు భారంతో సతమతమవుతున్న పేదలకు పెరిగిన కూరగాయల ధరలు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. 500 రూపాయలు తీసుకెళ్తే 5-6 రకాల కూరగాయలు తెచ్చుకోవడం కష్టంగా మారింది. రాష్ట్రంలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అసలే చాలని జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్న వారికి పెరిగిన ధరలు గుదిబండగా మారాయి. డిమాండ్ తగ్గట్టు కూరగాయలు ఉత్పత్తి లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఒక్కసారిగా రేట్లను పెంచడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్లో మంచి నూనె, ఇతర సరుకుల రేట్లు బాగా పెరగడంతో ఏం కొనేటట్లు లేదని జనం ఆవేదన చెందుతున్నారు. ఎండలకి కూరగాయలు ఏం బాగోలేదు. మార్కెట్ అంతా తిరిగినా వర్షాలు లేవు కదా, అందువల్ల ఉల్లిపాయలు, టమాటాలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి రేట్లు. సామాన్య ప్రజలు కొనాలంటే చాలా కష్టం అవుతుంది. మేము ప్రస్తుతానికి మార్కెట్ అంతా తిరిగాము, కానీ అన్నీ ఎండిపోయి ఉన్నాయి. దానివల్ల ఇంక ప్రస్తుతం ఏం తీసుకోలేదు, అల్లం ఒకటే తీసుకున్నాము. 1 వీక్ సరిపడి తీసుకెళ్తాం. ఆకుకూరలు అయితే అసలు బయట ఏమీ లేవు ఎక్కువ. టమాటాలు తప్పించి టమాటాలు వాళ్ళు ఎంత ఉన్నా అంతే ఇస్తున్నారు. బోర్డు రేట్ ఒకటి ఉంటే వాళ్ళు ఇచ్చే రేటు మటుకు వేరుగా ఉందండి. ప్రతి చోట మేము అడిగి తీసుకొని రావడమే అవుతుంది. టమాటాలు మటుకు ఆమె చెప్పిన రేటే ఉంది. వేరే కూరగాయలు ఏ మటుకు బోర్డు రేట్లు మటుకు ఇవ్వట్లేదు. అది ప్రతిసారి వాళ్ళని అడగటమే సరిపోతుంది. మాకు కొంటే కొనండి, లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారు. ఎప్పుడిక్కడికే వస్తాం. ఒక 10 days అండి అంతే. రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, ప్రతిసారి పెరుగుతూనే ఉన్నాయి. ఆ బోర్డు రేట్లు మటుకు ఇవ్వరు వాళ్ళు. ₹50 पर kg बोल रहे, उठा के चुन लिए, बाद में क्या सो तोल के क्या सो ₹50 बोल रहे. ये रैतू बाजार को हम लोग 5-6 किलोमीटर से आ रहे. पेट्रोल का ₹50 स्पेंड हो रहा. हम लोग ₹2 बसते बोल के इतने दूर आ रहे. ये लोग क्या कर रहे होशियार के गाँव वाले बोल के अपन लोग एक दया कर रहे, घर के पास आ रहे. तो ये लोग जो है ना हौला बना के जो है ना पूरे रेटा डबल ले रहे. पर kg ₹10 बोले तो जैसा 500 kg अगर बेच दिए बोले तो उन लोगों की तो सोना है ना भाई. ये सही है गलत है बोलो? हाँ, अब बोले तो नहीं. अभी टमाटे अच्छे और बुरे दो भी रख लेके उन्हें वहाँ क्या उखाड़ लेते. टीवी वाले बुलाओ बोल के बोल रही उन्हें. मेरा क्या कर लेते देख लेंगे बोल रहे. हम लोग 20 साल से आ रहे, हमारा क्या करते लोग ये बोलो हमारा. ఒకప్పుడు చికెన్ తినాలంటే మన స్థాయి కాదులే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. చికెన్ కన్నా కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. దీంతో కోడికూరే మేలు అనుకుంటున్నారు. బయట మార్కెట్తో పాటు రైతు బజార్లో సైతం కూరగాయల ధరలు భారీగా పెరిగాయని జనం ఆరోపిస్తున్నారు. అంతేకాదు, రైతు బజార్లో ధరల పట్టికల్లో కూరగాయల ధరలు ఒక రకంగా ఉంటే ఇక్కడి వ్యాపారులు మరో ధరకు అమ్ముతున్నారని జనం వాపోతున్నారు. పేరుకే రైతు బజారైనా ఇక్కడ వ్యాపారులంతా కుమ్మక్కై అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు ధరల పెరుగుదలపై పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టరీతిన రేట్లు పెంచి కూరగాయలను విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నేను కృష్ణకాంత్ పార్ దగ్గర నుంచి వస్తున్నాను. ఈ పరిస్థితి ఘోరంగా ఉంది. రైతు బజార్లో కూడా రేట్స్ బాగా ఉన్నాయి. మామూలు మార్కెట్ కంటే రైతు బజార్ తక్కువ ఉంది. రైతు బజార్లో కూడా అదే పరిస్థితి. ముందు 1 వీక్ తీసుకెళ్తుండే, 3-4 డేస్కి అట్లా తీసుకెళ్తున్నాను. ప్రస్తుతానికి తీసుకున్న 2-3 కిలోలకి 200-300 అయింది. నేను ఇక్కడ 4 సంవత్సరాలు ఇక్కడ వచ్చి, కాకపోతే ఇప్పుడు ఈ కీర ఉన్నది. కీర ₹30 మార్కెట్లో, 28-30 ₹20 ఇక్కడ బోట్ రేట్ రాస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే బోట్ రేటుకు మాకు బోట్ రేటే కావాలంటారు. మేము ₹28 తెచ్చి మేము ఇక్కడ బోట్ రేట్ ఎట్లా అమ్మాలి, మాకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది. క్యాప్సికమ్ ఉన్నది ఇక్కడ ₹65 ఉన్నది, ఆడ ₹65 ₹60. మేము ఎట్లా అమ్మాలి? కిరాయిలు ఒక్క సంచికి ఆడికి వెళ్ళేస్తే, బోయినపల్లికి వెళ్ళేస్తే ₹40 ₹50 ఒక సంచికి, ఒక పాకెట్కి. మాకు గిట్టుబాటు కాకొచ్చిన ధరలు ఇలా ఏం చేసినవి ఇప్పుడు ఖరాబ్ అయితే మా ఇదే అయితే చాలా
ఘోరం అయిపోతాయి మొత్తం మాల్ అంతా. ఇక్కడనేమో ఒక ఆఫీసర్ వచ్చి ఏమంటాడంటే పొద్దుగాల కానిస్టేబుల్ వచ్చిండు. నేనేమన్నా ఏమన్నా అంటే సారు ఇది ఇంత ఉన్నది అని చెప్తే, సార్ మీరు ఉన్న రేటుకి తీసుకపోండి, మీరు ఎందుకు మాట్లాడుతున్నావు, మాకు వచ్చేది ₹1-2 మీ ఇంత ఖరాబ్ అవుతుంది, ఎందుకు ఇది చేస్తున్నాం, తీసుకొని వెళ్ళిపోండి అన్న, నాకు వెళ్ళిపోతారు, నీకు రేకుల మీదకి వెళ్ళి తీసేస్తాను అని ఒక కానిస్టేబుల్ వాడు. అంటే కాదు సార్ నీకు పద్ధతి కాదు, ఈ మాట అని పద్ధతి అంటే నేనేమన్నా అని అంటున్నాడు. నేను ఉన్న రేటుకి నీకు తీసుకోపో అని చెప్పి నీకు రేకుల మీదకి పడేస్తా అంటే అయితే వాళ్ళది కానిస్టేబుల్ అంత ఫోర్ అది 20 సంవత్సరాల పైన అవుతుంది వ్యాపారం చేయబట్టి. ఇక్కడ రేట్లు ఎక్కువ అవుతున్నాయి బాగా. ఇప్పుడు ఈ మధ్యలో రేట్లు ఎక్కువ అవుతున్నాయి. అంతకుముందు రేటు తక్కువ ఉండే. అంతకుముందు రేట్లు తక్కువ ఉండే. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో రేట్లు ఎక్కువ అవుతున్నాయి. మధ్యలో తక్కువ ఉండే. అదొకటి. మళ్ళీ ఇప్పుడు మాల్ వస్తలేదు మార్కెట్లో. ఓంపల్లి మార్కెట్లో మాల్ వస్తలేదు. రేట్లు పెంచుతుంటారు ఆడ. మాకు రెంట్లు కిరాయిలు ఇవన్నీ పెంచి మాకు రేట్ ఎక్కువ పడుతున్నది. గిరాకీ మామూలు ఉంటుంది సార్. గిరాకీ రోజు ఇదే పరిస్థితి. రోజు వస్తారు, ఉదయం వస్తారు కానీ తక్కువ వస్తారు, ఇక మధ్యాహ్నం తక్కువ వస్తారు, సాయంత్రమే వస్తారు. ఇంకా అంతే మామూలు గిరాకీ, ఎక్కువేం లేదు. కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరలు పెరిగిపోవడంతో సామాన్యులకు భారంగా మారింది. కూరగాయలు కొనలేని తినలేని పరిస్థితి నెలకొంది. పంటల దిగుబడి తక్కువగా ఉండటం, సుదూర ప్రాంతాల నుంచి తీసుకురావాలంటే రవాణా ఖర్చులు పెరిగాయని, దీంతో ధరలు పెరిగిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. రేట్లు అయితే ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారాన్ని తీసుకెళ్లాల్సిన 3 రోజులుగా తీసుకెళ్తున్నాం ఇప్పుడు. ఇవన్నీ అన్నీ ఒకటే కదండి, అన్నీ కూడా రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది అదేనేమీ లేదు, అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. అదండి అన్ని చోట్ల అట్లానే ఉన్నాయండి. రైతు బజార్ అనే కాదు, అన్ని చోట్ల మటుకు రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువ తక్కువ అనేం లేదు, అన్ని చోట్ల ఎక్కువగా ఉన్నాయండి. అది వారానికి ఒకసారి వచ్చి తీసుకెళ్తున్నామండి. రెగ్యులర్గా ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. రేటు కూడా తక్కువ ఉంటుంది అని. బయట మీద ఇక్కడ కంపేర్ చేస్తే ₹1 తక్కువనే కానీ, బట్ ఇక్కడ కూడా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి అన్ని చోట్ల. క్యాప్సికమ్ ₹20కి పావు కిలో అన్నారు. ఇవి 2 దూగినాయి. ఇది ఒక్కొక్కటి ₹10. మేము కూడా ఏంటంటే వీక్లీకి సరిపోయే సరుకులన్నీ ఒక 2-3 డేస్లోనే తీసుకుంటున్నాం. వీళ్ళు హోల్సేల్ అంటున్నారు కానీ హోల్సేల్ వాళ్ళు వేరే ఉంటారు. వీళ్ళు మారుబేరం చేసే వాళ్ళు అందరు మార్కెట్లో ఉన్నారు. దానివల్ల రేట్లు అది అవుతున్నాయి. వీళ్ళు ఒరిజినల్ రైతులు అయితే కాదు, వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళు బిజినెస్ అది చేస్తున్నారండి. ఇది టమాటా ₹50 ఉంది. ఇప్పుడు ఏం తగ్గట్లేదు. మరి ప్రతి ఐటమ్స్ కూడా అదే రేటు ఉంది. రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయండి. మరి వర్షాలకి కొట్టుకోపోయి అదైనాయా, లేకపోతే రైతులు అయితే డైరెక్ట్ కాదు, రైతులు అయితే ఎంతో అంతో అది చేస్తుంటారు కదా, వీళ్ళు మారుబేరం కాబట్టి మరి వాళ్ళ ఇష్టానుసారంగా అమ్ముతున్నారని. వారానికి సరిపడా కూరగాయల కోసం వందలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. కూరగాయలు కొనటం భారంగా మారిందని, గతంలో ₹200 తీసుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు ప్రతి కూరగాయ ధర పెరిగింది. దీంతో ఏమి కొనలేని పరిస్థితి నెలకొంది. వారం కూరగాయలకు 500-600 తీసుకెళ్లినా సంచిలోకి సరిపడా రావటం లేదని, సంపాదనలో ఎక్కువ భాగం కూరగాయలకి ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. మార్కెట్లో కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. ఏం కొనే పరిస్థితి లేదు, ఏం తినే పరిస్థితి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ₹200 తీసుకెళ్తే సంచి నిండా వారానికి సరిపడా కూరగాయలు వచ్చాయని, ప్రస్తుతం ఇప్పుడున్న ధరలతో 500 తీసుకెళ్ళినా 4-5 రోజుల మించి కూరగాయలు రావట్లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్కెట్కు సరిగా కూరగాయలు రాకపోవడం వల్ల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తంగా రైతు బజార్లో కూడా కూరగాయలు బోర్డు మీద ఒక రేటు ఉంటే విక్రయం ఒక రకంగా అమ్ముతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ చందుతో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.